హాయ్ అండి అందరికీ. వెల్కమ్ టు అన్విక వ్లాగ్స్ అండి. ఎలా ఉన్నారు అందరూ? నేను మొన్న షార్ట్ వీడియో పెట్టాను కదా, సారీ ఫంక్షన్ది. లాంగ్ వీడియో కూడా తీసానండి, చెప్పాను కదా లాంగ్ వీడియో కూడా తీసానని చెప్పేసి. ఇది సారీ ఫంక్షన్ అంటే ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క తీరు చేస్తారు కదా, అంటే పద్ధతులు. మా దగ్గర ఎలా ఎలా ఉంటుందో ఒకసారి చూపిస్తాను మీకు, ఓకేనా? ఇక్కడ ఉన్న అమ్మాయి మా మా బావ వాళ్ళ కూతురు, వాళ్ళ అమ్మమ్మ వాళ్ళు అన్నట్టు. వీళ్ళు ఇక్కడ ఒడి నింపుతున్నారు కదా, వాళ్ళ అమ్మమ్మ వాళ్ళు, వాళ్ళ కర్ణాటక. ఇక్కడ ఈమె కట్టుకున్న సారీ ఉన్నది చూసారా, ఇది మొన్న మదనకెళ్ళి తీసుకొచ్చామండి. మొత్తం 5000 పడినది సారీ మాత్రం, అంటే సారీ బ్లౌజ్ రెండు కూడా. ఇది రెడీమేడ్లో తీసుకొచ్చినాం బ్లౌజ్. ఎంత బాగుంది తెలుసా, నిజంగా చెప్తున్నా. నేను తీసుకుందాం అనుకున్నా కానీ ఫుల్ రష్ ఉండే, అందులో అమ్ములుగాడు కూడా మస్తు సతాయిస్తుండే, దానివల్ల తీసుకోలేకపోయినా. వీలుంటే మీరు కూడా తీసుకోండి, మస్తు ఉన్నాయి అసలు కలెక్షన్. ఇది మామూలుగా మనం తీసుకుంటాం కదా, తీసుకొని బయట మగ్గం వర్క్ వేపిస్తే చాలా రేట్లు ఉన్నాయి. ఇది రెడీమేడ్లో మనం వేపించిన దానికి ఏం తీసిపోదు, అంత బాగుంది. వీళ్ళు ఆల్రెడీ ఒకటి నింపేశారు, నేను మాత్రం ఇలా లేని వీడియోలల్లో. ఎందుకంటే అమ్మగానికి స్టమక్ పెయిన్ లేస్తుండే, ఫుల్ ఏడిచింది. ఇక అప్పుడు నేను హాస్పిటల్ తీసుకెళ్ళాను 9:30కో ఏమో నైటు. అందుకోసం అని చెప్పేసి ఒక్క ఫోటో కూడా దిగలేదు. మామూలుగా ఒక్కసారి 2 సార్లు ఏమో కనిపిస్తాను అంతే. అసలు ఎంత అనుకున్నాం తెలుసా, పువ్వులు తెప్పించుకున్నాం ముందు రోజు. అందరం కూర్చొని మొత్తం అల్లేసినాం. మన జడలల్లో కనిపిస్తే చూడండి, సేమ్ అందరం ఒకటేసి రెడీ అయినాం. కాకపోతే అంతా బిస్కెట్ అయిందన్నమాట. ఇగో నేనే పెడుతున్నాను. అమ్ములు గారు ఆల్రెడీ ఏడుస్తున్నాడు అక్కడ. నేను దబ్బున పెట్టేసి వెళ్దామని చెప్పేసి వచ్చిన, పెట్టేసి వెళ్ళిపోయాను అంతే. మళ్ళీ కనిపించలేదు. ఇక అట్లా ఉంటుంది అన్నట్టు. ఎంత అసలు ఎన్ని ప్లాన్స్ వేసుకున్నామంటే అలా ఉండాలి ఇలా ఉండాలని, కాకపోతే అంత బిస్కెట్ అయింది. అందుకే ఎప్పుడు కూడా ముందు ప్లాన్స్ వేసుకోవద్దు. పాపం పిల్లలు కూడా మస్తు ఎగ్జైట్గా ఉండే, డ్యాన్స్ చేద్దామని చెప్పేసి బాక్స్లో కూడా తెప్పించినారు. పాపం వాళ్ళు డ్యాన్స్ చేస్తుంటే ఏమైందంటే కింద పడిపోయింది. ఎవరు ఎల్లో కలర్ సారీ కట్టుకున్న అమ్మాయి ఉంది చూసారా, పాపం డ్యాన్స్ చేస్తుంటే కింద పడి కాలు కొంచెం బెనికింది అన్నట్టు. ఇక దానివల్ల పిల్లలు కూడా మస్తు డిసప్పాయింట్ అయ్యారు. వాళ్ళు కూడా ఏం చేయలేకుండా ఇక అందరూ ఎవరు తెచ్చిన గిఫ్ట్స్ వాళ్ళు ఇచ్చేస్తున్నారు. కొంతమంది సారీలు తెచ్చిర్రు, డ్రెస్సులు. నేను మాత్రం సారీ పెట్టిన, మరి ఈ వీడియోలో ఉందో లేదో నేను అంతా అబ్జర్వ్ చేయలేదు. సారీ పెట్టేసినాకనే హాస్పిటల్కి వెళ్ళిన అన్నట్టు. ఫుల్ ఏడిసింది. ఎందుకో ఏమో మరి దిష్టి తగిలిందో ఏమో, ఇట్లా కడుపు చూపించుకుంటే ఏడుస్తుండే. ఇక నేను దబ్బున వెళ్ళేసిన. ఇక అట్లనే 9:30కో ఏమో వెళ్ళి వచ్చేసినాం. 9:30కి వెళ్ళి వచ్చిన తర్వాత అప్పటికి కూడా వాళ్ళు డ్యాన్స్ చేస్తూ ఉన్నారు. నేను వచ్చి ఇట్లా చూస్తున్నా, 1 మినిట్ అయింది, పాప అమ్మ కింద పడిపోయింది. కింద పడంగానే ఇక అంతా అందరూ క్లోజ్ చేసేసారు అన్నట్టు. ఎక్కడో అక్కడ కూర్చున్నారు. ఇక ఆమె ఏడుచుకుంటున్నది. ఇక అమ్ములు కానికి వచ్చినాక ఒక టానిక్ వేయగానే తగ్గిపోయినది, కొంచెం లైట్గా తగ్గింది. తగ్గినాక ఇక ఆమె కూడా డ్యాన్స్ చేసింది. లాస్ట్కి ఒక వీడియో పెడతాను చూడండి, మంచిగా డ్యాన్స్ చేసుకుంటూ కూర్చున్నది అన్నట్టు. వాళ్ళ అక్క వాళ్ళు, ఈ అమ్మాయి ఉంది కదా వాళ్ళ పెద్దమ్మ అన్నట్టు, బంగారం పెడుతుంది, కమ్మలున్న ముక్కుపిల్ల పెట్టింది. ఇది పెట్టినాక ఏమైంది, అది ఆమె మా యారాలు ఎక్కువ పెట్టి మర్చిపోయినట్టుంది. ముక్కుపిల్ల వేయింది అని అన్నది. అది అన్నదంట, నాకు తెలియదు, వాళ్ళు వచ్చినాక చెప్పినారు. కానీ అట్లా పోయిందని చెప్తే మస్తు టెన్షన్ అవుతుంది అక్కడ ఉన్న వాళ్ళకు. అంటే ఎందుకంటే మా మీద ఎక్కడ వస్తుందేమో అని చెప్పేసి టెన్షన్ అవుతుంది కదా. కానీ దొరికిందిలేండి మళ్ళీ. ఆమె కొంచెం కంగారులో పెట్టి మర్చిపోయినట్టుంది, మళ్ళీ దొరికినది. వాళ్ళందరూ సారీలు ఇట్లా అవన్నీ పెడుతున్నారు. బయట నుంచి ఏం తీసుకురాలేదు, అన్నీ మేమే ఇంట్లోనే చేసుకున్నాం. అంటే పువ్వులు అల్లడం అయినా, డెకరేషన్ అయినా అందరు మా పిల్లలే వేసినారు. డెకరేషన్ బాగుంది కదా, ఎలా ఉంది చెప్పండి. సారీ పెట్టేసిన, ఇది ఒక దగ్గరనే ఉంటాడు అంతే. ఇక ఏ ఫోటోలో లేను, ఏ వీడియోలో లేను. దబ్బున పెట్టేసి వెళ్ళిపోయాను. ఇక నేను ఆమె ఏడుస్తుందని చెప్పేసి హాస్పిటల్కి వెళ్ళిపోయాను. ఇక మిగతా వాళ్ళు చాలాసేపే వాళ్ళు ఫోటోలు దిగిర్రు, డ్యాన్స్ చేసిర్రు. ఇక లాస్ట్ మూమెంట్లో పాపం కింద పడిపోయింది అనుకుంటా. బాక్సులు కూడా తెప్పించినారు. నాకు వీళ్ళు ఏంటంటే చాలా రోజుల తర్వాత వచ్చిన ఫంక్షన్ అన్నట్టు ఇది మా ఇంట్లో. పిల్లలందరూ మంచి హ్యాపీగా ఉండే.
డే 1 నుండి కూడా వీళ్ళు మస్తు ఎంజాయ్ చేద్దామని చెప్పేసి అన్నీ అనుకున్నారు. అక్కడ అంతా బిస్కెట్ అయింది. ఇగో డ్యాన్స్ చేస్తున్నారు, పాపం అన్నీ కింద పడిపోయింది అన్నమాట. ఇంకో విషయం చెప్పడం మర్చిపోయానండి, వంటలు మాత్రం మస్తున్నాయండి, ఎక్సలెంట్. అసలు చికెన్ పప్పు మాత్రం మస్తుండే. అసలు ఏమేమి వంటలు చేసారు, ఏమేమి స్వీట్స్ చేసారు అన్నీ చూపిద్దాం అనుకున్నా కానీ అంత బిస్కెట్ అయింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. వీడియో నచ్చితే లైక్ చేస్తే కదా ప్లీజ్.